హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రాజస్థాన్లోని దౌహా జిల్లాలో పవిత్రమైన శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మామూలుగా బాలాజీ దేవాలయం అంటే ఏ వెంకటేశ్వర స్వామిదో అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ బాలాజీ అని ఆంజనేయ స్వామిని పిలుస్తూ ఉంటారు. ఆ ఆంజనేయ స్వామిని ఇక్కడ పూజిస్తూ ఉంటారు. ఈ గుడిలోకి కానీ మీరు వెళ్ళారంటే భయంతో మీ వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి ఈ గుడి ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఈ గుడిలోకి అందరూ వెళ్ళడానికి భయపడతారో ఆ విశేషాలని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మామూలుగా మనం ఏ హిందూ దేవాలయాలను చూసినా సరే చాలా ప్రశాంతంగా దేవుని యొక్క స్తోత్రాలతో, దేవుని యొక్క పాటలతో, భక్తులతో మనసుకు ప్రశాంతతనిస్తూ ఆ గుడిలో ఉండే దేవుల్ని కొలిచే భక్తుల్ని చూస్తూ ఉంటాం. కానీ ఈ మెహందీపూర్ బాలాజీ దేవాలయం మాత్రం ఒక ప్రత్యేకమైంది. మనం చాలాసార్లు చూసే ఉంటాం. కొంతమందికి దెయ్యాలు, భూతాలు, గాలి పట్టిందని కొన్ని రకాల ప్లేసులకు తీసుకువెళ్ళి అక్కడ భూత వైద్యులతో వదిలిస్తూ ఏవేవో మంత్రాలు వేస్తూ కనిపిస్తుంటారు. ఇవి కొన్ని ప్లేస్లోనే ఉంటాయి. కానీ ఎటువంటి దేవాలయాల్లో కానీ గుడుల్లో కానీ ఇలాంటి తంతు జరగదు. కానీ భారతదేశంలోనే, అది కాకుండా మొత్తం ప్రపంచంలోనే భూతాలను వదలగొట్టే ఒకే ఒక హిందూ దేవాలయం ఈ పవిత్రమైన శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం. ఈ గుడి ఆవరణలో చూశారంటే దెయ్యాలతో, భూతాలతో పీడించబడి ఎన్నో బాధలు పడుతున్న కొంతమంది ఈ గుడి చుట్టూ మీకు కనిపిస్తూనే ఉంటారు. అలాంటి ఇంత భయంకరమైన ఈ గుడి రాజస్థాన్లోని దౌహా జిల్లాలో ఉంది. ఈ విధంగా ఇండియాలోనే దుష్ట శక్తులను వదలగొట్టే ఆంజనేయ స్వామి బాలాజీ అనే దేవుని పేరుతో కొలబడుతూ ఈ ఆలయంలో పూజల్ని అందుకుంటున్నారు. ఈ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా చాలా వింతగా ఉంటుంది. అలాగే చాలా మహిమ కలిగిన దేవుడుగా ఇక్కడ ఎంతో ఖ్యాతిగాంచింది. ఈ బాలాజీ ఆంజనేయ స్వామి స్వయంగా భూత వైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలుగా ఇక్కడ మీకు విగ్రహం కనిపిస్తుంది. ఈ విధంగా మన దేశంలోని హిందూ దేవాలయంలో వింతగా భూతాలని, దెయ్యాలని వదలగొట్టే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం గురించి తెలుసుకోవడానికి ఇతర దేశస్తుల నుంచి కొంతమంది పరిశోధనలు చేయడానికి కూడా అక్కడికి వచ్చారంట. మనం చాలా ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి విగ్రహాలని, గుడుల్ని చూసే ఉంటాం. కానీ వాటి అన్నిటికీ కూడా భిన్నంగా భూతాలను తరిమి కొట్టే శక్తి కలిగిన దేవతామూర్తిగా ఈ గుడిలోనే ఆంజనేయ స్వామి పూజలను అందుకుంటున్నారు. ఈ గుడి యొక్క వాతావరణం చాలా భయంగా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వెళ్ళడానికి ఎంతో భయపడుతుంటారు. ఎందుకంటే ఈ దేవాలయానికి తమకు పట్టిన దుష్ట శక్తులను వదిలించుకోవడానికి వాటి వల్ల బాధపడుతున్న ఎంతో మంది ఈ గుడికి వస్తూ ఉంటారు. అలాంటి వాటితో ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తుండడం వల్ల కొత్త వాళ్ళకి కొంచెం భయంగానే ఉంటుంది. ఈ గుడికి ప్రతిరోజు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. రాజస్థాన్లో ఉండేవారా కాకుండా దేశంలో చాలా మంది దుష్టశక్తులు, తంత్రాలతో బాధించబడుతున్న వారు ఈ గుడికి వచ్చి ఈ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటారు. జాతి, మత భేదాలు లేకుండా కూడా చాలా మంది ఈ స్వామి వద్దకు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇది ఆ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామంలో ఒక పర్వతం పైన ఈ గుడి ఉంటుంది. ఈ గుడి ఉన్న పల్లెటూరు ప్రాంతం అంతగా అభివృద్ధి చెందకపోయినా ఈ గుడి మాత్రం ఎంతో ఫేమస్ అయింది. ఈ గుడిలోకి అడుగుపెట్టిన వెంటనే మన వెన్నులో వణుకు పుట్టించేటట్లు కొన్ని రకమైన అలుపులు, గోలలు, ఏడుపులు మనకు వినిపిస్తుంటాయి. అవి కొత్త వాళ్ళకి చాలా భయాన్ని గొలుపుతాయి. కానీ చాలా మంది ధైర్యం చేసి ఆ గుడిలోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని వస్తారు. ఎందుకంటే ఈ అరుపులు, ఈ గోలలు ఇవన్నీ కూడా అక్కడ దుష్ట శక్తులతో పీడించబడుతున్న ఇతర మనుషులివే. వారు వాళ్ళకున్న ఆ రోగాల్ని నయం చేసుకోవడానికే ఈ ఆంజనేయ స్వామి గుడికి వస్తుంటారు. ఈ గుడిలో ముఖ్యంగా 2 పూజారులు ఉంటారు. వీరు ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. ఇంతకు ముందు ముఖ్య పూజారిగా గణేష్ పుర్జీ మహారాజ్ అనే ఒక పూజారి ఉండేవారు. అతని తర్వాత ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా శ్రీ కిషోర్ పుర్జీ మహారాజ్ ఉన్నారు. ఈ 2 పూజారులు కూడా భక్తితో, నిష్ఠతో అక్కడ ఆ గుడిలో పూజలు చేస్తూ ఉంటారు. ఈ బాలాజీ హనుమంతుని గుడి ముందే శ్రీరాముని యొక్క ఇంకొక చిన్న దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయంలో శ్రీరాముని అందరూ దర్శించుకోవచ్చు. ఈ భూతాలను వదిలించే ఈ బాలాజీ హనుమంతునికి దర్శించుకునే వాళ్ళు తమకున్న భూతాలను నిర్మూలన చేసుకోవడానికి ఆ రోజు ఈ స్వామిని, దరఖాస్ట్, బూందీ అనే రకరకాలైన కానుకల్ని, ప్రసాదాలని ఈ బాలాజీ ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా సమర్పించుకుంటూ ఉంటారు. ఈ ఆలయం లోపల భాగంలో భైరవ బాబా అనే ఒక బాబాను కూడా దర్శించుకోవచ్చు. ఈ బాబాకి భక్తులు అన్నాన్ని కానుకగా ఇస్తుంటారు.
ఈ గుడిలో వారంలో మిగతా రోజులన్నిటికంటే శనివారం మరియు మంగళవారం మాత్రమే అక్కడికి వచ్చే వాళ్ళకి భూతాల్ని దెయ్యాల్ని వదలగొట్టే మంచి రోజులుగా చెప్తూ ఉంటారు. ఎవరైతే ఈ విధంగా దెయ్యాలు భూతాలతో పీడించబడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ మంగళవారం మరియు శనివారం ఈ గుడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే ఈ బాలాజీ దేవాలయానికి దగ్గరలో అంజనమాత దేవాలయం, కాళీ మఠం, పంచముఖి హనుమాన్జీ దేవాలయం, సమాధి వాలే బాబా, ఇలా చాలా గుళ్ళు గోపురాలు కూడా ఈ బాలాజీ దేవాలయానికి చుట్టుపక్కల మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ విధంగా భూతాల్ని మంత్రశక్తుల్ని వదిలించే ఈ బాలాజీ గురించి రీసెర్చ్ చేయడానికి జర్మనీ అలాగే నెదర్లాండ్స్ వారితో పాటు న్యూఢిల్లీ నుంచి కూడా కొంతమంది శాస్త్రవేత్తలు 2013లో ఈ గుడి దగ్గరికి వచ్చి ఈ స్వామి పైన, ఈ గుడి పైన, ఇక్కడ వాతావరణం పైన కొన్ని పరిశోధనలు కూడా చేశారంట. ఈ గుడికి రావాలంటే కొన్ని నిష్ఠలు నియమాలు కూడా అక్కడ భక్తులు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది భక్తులు ఎవరైతే ఈ గుడికి రావాలనుకుంటున్నారో వాళ్ళు మాంసం దాంతోపాటు మద్యం అస్సలు సేవించకూడదంట. ఎవరైతే భూత ప్రాతాలతో బాధపడుతూ పీడించబడుతూ ఉన్నారో అలాంటి వారిని ఈ ఆలయంలో ఒక ప్రత్యేక స్థలంలో పూజ చేసిన తర్వాత ఒంటరిగా విడిచిపెడతారంట. అలాగే ఇక్కడ ఇచ్చే ప్రసాదాన్ని కూడా ఎవరు కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళకూడదంట. ఆ ప్రసాదాన్ని మొత్తం ఈ గుడి యొక్క ఆవరణలో ఉండగానే తినాలంట. ఒకవేళ అలా కాదని ప్రసాదాన్ని ఎవరైనా ఇక్కడ నుంచి తమ ఇళ్ళకి తీసుకువెళ్తే వాళ్ళకి కీడు జరుగుతుందని భక్తుల యొక్క అభిప్రాయం. ఈ గుడి వారంలో అన్ని రోజులు తెరిచే ఉంటుంది. కాకపోతే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చాలా మంది దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.